వెల్కమ్ టు ఫైడీ మీడియా. కవితకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మొదటగా మాట్లాడిన మాట ఏంటంటే, నేను కేసీఆర్ బిడ్డని తప్పు చేసే ప్రసక్తే లేదు అని ఆవిడ మైక్లో చెప్పడం జరిగింది. కాకపోతే ఇది కొంత హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ అయితే కేసీఆరే బోళంత తప్పులు చేశాడు, బోళంత అవినీతి చేశాడని చెప్పి ఓ పక్కన ప్రభుత్వం వాటి మీద విచారణ చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా తెలియపరుస్తూనే ఉంది ప్రజలకి. ఈవిడ వచ్చి నేను కేసీఆర్ బిడ్డనే కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఈవిడ చెప్పే ఉద్దేశం ఈవిడ మాటలు అర్థమవుతుంది మనకి. కాకపోతే మనం ఇక్కడ మన దేశంలో గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా అవినీతి కేసుల్లో అయినా లేదా ఏదైనా సంబంధించిన కేసుల్లో రాజకీయ నాయకులు కనుక అరెస్ట్ అవ్వడం అంటూ జరిగితే వాళ్ళకి శిక్ష పడద్దనే భయం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. వాళ్ళకేంటంటే బెయిల్ రాకుండా ఆ రిమాండ్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు జైల్లో గడుపుతారనేది వాళ్ళ శిక్ష. వన్స్ ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆ కేసులు విచారణ జరిగేది ఉండదు, అవి ముందుకెళ్లేది ఉండదు. ఇవన్నీ మన గతంలో చాలాసార్లు హిస్టరీలో చూసాం. అంటే చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు రిమాండ్లో ఉన్నప్పుడు జైల్లో గడిపారు తప్పితే, వన్స్ ఒకసారి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ కనుక ఇచ్చి ఏదో కోర్టు బెయిల్ ఇచ్చి బయటకు పంపిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించే అవకాశమే లేదు. వాళ్ళకి శిక్షలు పడిన దాఖలాలు కూడా ఇప్పటివరకు లేవు. ఏదో 1-2 సందర్భాల్లో జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఒకసారి బెయిల్ కనుక పొందడం జరిగితే ఇంకా వాళ్ళ కేసులో నుంచి బయటకు వచ్చినట్టే మనం ఖచ్చితంగా భావించాలి. ఇప్పుడు ఈ కవిత విషయంలో కూడా ఏంటంటే ఆవిడకి బెయిలే వచ్చింది, మరి కేసు అట్లాగే ఉంది కదా, మరి ఆవిడ విచారణలో పాల్గొనాలి కదా, మళ్ళీ రాబోయే రోజుల్లో ఆవిడ విచారిస్తారు కదా, దీనికి సంబంధించిన వ్యవహారం అంతా నడుస్తుంది కదా, కోర్టులో విచారణ జరుగుతుంది కదా. అయినా కూడా బెయిల్ వస్తేనే ఏదో కేసు కొట్టేసినంత సంతోషాన్ని ఎందుకు వ్యక్తపరుస్తున్నారంటే కారణం ఇదే. బెయిల్ వస్తే చాలు, ఇంకా మళ్ళీ ఇంకా ఈ కేసు ముందుకెళ్ళేది లేదు, ఈ కేసు తేల్చేది లేదు, ఇవన్నీ మూలం పడిపోయినట్టే లెక్క అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసినా కూడా ఇట్లాగే జరిగింది. ఆయన బెయిల్ రాకముందు 16 నెలలు జైల్లో ఉన్నదే ఆయన అనిపించిన శిక్ష. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆయన కనీసం కోర్టు విచారణకు హాజరైన సందర్భం కూడా లేదు ఇప్పటి వరకు. మరి ఆ కేసులన్నీ లక్షల కోట్లు, తర్వాత ఈడీ సీజ్ చేసిందన్నారు, 40,000 కోట్లు సీజ్ చేసిందన్నారు. మరి ఆ కేసులు ఏమైనా తెలియదు. రేపు కవితకు సంబంధించిన కేసు కూడా అంతే. ఇప్పుడు ఆవిడ బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది, ఇక మళ్ళీ ఆ విచారణ జరిగేటప్పుడు మరి ఈవిని పిలిచేది ఎప్పుడు, ఈవిడ మళ్ళీ హాజరయ్యేది ఎప్పుడు, ఆ కేసులు తెలియదు ఎప్పుడు. ఇకంటే ఈ బెయిల్ వచ్చిందంటే ఆ కేసు క్లోజ్ అయిపోయినట్టే లెక్క. మన దేశంలో ఏంటంటే ఒక కేసుకు సంబంధించి కేసు కొట్టేసినప్పుడు మనం సంబరాలు చేసుకోవాలి. ఏదైనా ఒక అవినీతి కేసు లేదా ఏదో కేసు మన మీద నమోదైనప్పుడు ఆ కేసును కనుక కొట్టివేయడం జరిగినప్పుడు మనం సంతోషంగా సంబరాలు చేసుకుంటే అర్థం ఉంటుంది. కానీ మన దేశంలో పరిస్థితి చూస్తే బెయిల్ పొందితేనే సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే బెయిల్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి కేసు కొట్టేసినట్టే లెక్క. ఆ కేసు మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితి ఉండదు, ఆ కేసు అట్లా మూలపడిపోయి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ కవితకు సంబంధించిన వ్యవహారంలో కూడా మనకి ఇక్కడ పరిస్థితి చూసి ఏమనిపిస్తుంది అంటే, ఈ బీఆర్ఎస్ శ్రేణులు కానీ వీళ్ళు కానీ ఇంత సంతోషంగా ఉత్సాహంగా సంబరాలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక ఆవిడ బెయిల్ వచ్చింది కాబట్టి ఈవిడికి ఈ కేసు నుంచి విముక్తి పొందినట్లే అని వాళ్ళు భావిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.